అంటే ఒక మాట సాయం అవ్వచ్చు, లేదా ఇలా వస్తు సాయం అవ్వచ్చు, లేదా మనకు వచ్చిన నైపుణ్యం, మనకు వచ్చిన స్కిల్ అవ్వచ్చు, లేదా కొంతమంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ 9th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి, 6th క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్పచ్చు. మనం ఏంటంటే ట్యూషన్స్ పంపుతుంటారు కదా, పంపినప్పుడు ఏం చేస్తారంటే కొంతమందికి ట్యూషన్ డబ్బులు ఇచ్చుకుని కొంచెం స్తోమత లేకపోవచ్చు. మేము అదే కారణంగా ట్యూషన్ సెంటర్ పెట్టాం. కొన్ని కారణాల వల్ల అంటే ఎందుకంటే స్ట్రెంగ్త్ తగ్గడం వల్ల కొన్ని చోట్ల ఆపేసాం. కానీ ఏం చేస్తారంటే 10 ఊరు మనం ట్యూషన్ సెంటర్ పెట్టలేం కాబట్టి ఆ గ్రామంలో ఎవరైతే డిగ్రీ చదువుకున్న అమ్మాయో లేదా ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయో వాళ్ళే పాఠాలు చెప్పచ్చు. ఏముంది అది ఒక విద్య అన్నది పంచుకున్నప్పుడు ఎప్పుడు అలా నేను ఇందాక చెప్పినప్పుడు పంచే కొద్దీ కూడా పెరుగుతుంటాం కదా, అలా వాళ్ళు కూడా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతారు. తర్వాత ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఏమవుతుందంటే మా అమ్మాయి ట్యూషన్ చెప్పింది ఫ్రీగా అన్న దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత అంటాం కదా, అదంతా మనసులో ఉంటుందన్నమాట. అలా చిన్నప్పుడు మొదలుపెట్టారు అనుకోండి, మీ పిల్లలు ఏమవుతారంటే మంచి మనుషుల కింద తయారవుతారు. ఎందుకంటే చాలాసార్లు ఏమంటామంటే మీరు చూస్తున్నారు రకరకాల మన కలకటాల వైద్యం డాక్టర్ మీద అత్యాచారం కానీ చంపేయడం అంటే పేపర్లో రాని చాలా తక్కువ, పేపర్లో వచ్చి చాలా తక్కువ, దగ్గర 199 విషయాలు పేపర్లో రావు. పేపర్లో టీవీ వచ్చినాయి అంటే ఒక 10 విషయాలు వచ్చినాయంటే అంతకన్నా 1000 విషయాలు జరుగుతున్నాయి మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన పెంపకం. ఎప్పుడైనా సరే ఏమంటారంటే పిల్లల గట్ట 3 ఏళ్ళ నుంచి అబద్ధాలు అంటే మొదలు పెడతారు, 7 ఏళ్ళ వరకు ఆడతారు వాడు. ఆ 7 ఏళ్ళ నుంచి కానీ మనం కంట్రోల్ చేస్తే అంటే మొత్తమే తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారా, టీచర్లు కంట్రోల్ చేస్తారా, లేదా అప్పటి నుంచి వాడు అబద్ధాలను ఆడకుండా మామూలు మాట్లాడతాడు.